వెబ్ ప్రోగ్రామింగ్ యూనిట్ 1లో మనం ఇప్పుడు క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అండ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే ఏంటంటే ఏదైతే మనం కోడ్ రాస్తామో అది యూజర్కి అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే మనం కోడ్ రాస్తున్నామో అది యూజర్కి కనిపించదు. ఇప్పుడు లైక్ ఒకటి సి ప్రోగ్రామింగ్ తీసుకోండి, లేకపోతే HTML ప్రోగ్రామ్ రాయండి. ఏదైనా మనం ఇక్కడ ప్రోగ్రామ్ రాస్తున్నామో అది మనకి కనిపిస్తుంది, అంటే అది క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్. అది మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కదా సర్వర్ సైడ్లో, అది అనేది మనకు కనిపించదు. డైరెక్ట్ మనకి ఇక్కడ HTML పేజ్లో అవుట్పుట్ అనేది వస్తుంది, ఓకేనా. అందులో ఏమవుతుందో ఆ కోడ్ అనేది మనకి కనిపించదు, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఇందులో మనం ఇప్పుడు HTML అనుకున్నాం. క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే ఏంటంటే లైక్ HTML, CSS, జావా స్క్రిప్ట్ అలా. అండ్ సర్వర్ సైడ్ తీసుకుంటే PHP, రూబీ, జావా ఎక్సెట్రా, ఓకే, అవి యూజ్ చేస్తాం ఇందులో. నెక్స్ట్ ఇటు సైడ్ తీసుకుంటే ఇది ఏంటంటే ఇది అనేది రన్ అవుతుంది మనకు ఓన్లీ యూజర్ కంప్యూటర్స్ మీద ఇది రన్ అవుతుంది. అండ్ ఇట్ రన్స్ ఆన్ ది వెబ్ బ్రౌజర్. ఇది ఎక్కడ రన్ అవుతుంది మనకు వెబ్ బ్రౌజర్ పైన. ఇప్పుడు మనం HTML ప్రోగ్రామ్ రన్ చేస్తే మన కంప్యూటర్లో మనం కోడ్ అనేది ఇచ్చేసి రన్ చేస్తున్నాం, కానీ మనకు అవుట్పుట్ అనేది ఎక్కడ వస్తుంది, బ్రౌజర్ పైన అవుట్పుట్ అనేది వస్తుంది, ఓకేనా. ఇప్పుడు చూద్దాం ఇందులో ఇంకా source code is visible to the user, source code is not visible to the user because it output సర్వర్ సైడ్ ఇస్ ఆన్ HTML పేజ్. ఇక్కడ సోర్స్ కోడ్ కనిపిస్తుంది అని చెప్తుండు, ఇక్కడ సోర్స్ కోడ్ అనేది యూజర్కి కనిపించదు అని చెప్తుండు, ఎందుకంటే ఇది ఒక HTML పేజ్ యొక్క అవుట్పుట్ కాబట్టి. ఓకే, దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే provides the requested output to the end user. This is the main function. It's provide the request output to the end user. Its primary function in server side scripting, its primary function is to manipulate and provide the access to the respective database as per the request. Okay, next it usually depends on the function, browser and version. ఇది దేనిపైన డిపెండ్ అయిందా అంటే బ్రౌజర్ అండ్ వర్షన్, దాని యొక్క సిస్టమ్. ఇప్పుడు HTML తీసుకుంటే HTML5 వర్షన్ ఒకటి, HTML వర్షన్ ఒకటి కదా, అలా ఇది డిపెండ్ అవుతుందని చెప్తుంది మనకి, ఓకేనా. నెక్స్ట్ ఇన్ దిస్ సర్వర్ సైడ్ టెక్నాలజీ కెన్ బి యూజ్డ్ అండ్ ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది క్లయింట్. ఓకే, it runs on the user computer, it runs on the web server. It runs on the user computer, it runs on the web server. Okay, it does not provide security for data. It does not provide security for data. డాటాకి సెక్యూరిటీని, ఎటువంటి సెక్యూరిటీని మనకు ప్రొవైడ్ చేయదు, బట్ ఇక్కడ మనకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ ప్రొవైడ్ మోర్ సెక్యూరిటీ ఫర్ డాటా. ఇట్ రన్స్ ఆన్ ది end user system. It runs on the web server. Okay, already discussed. In this we use the HTML, CSS, JavaScript are used. In this we use the PHP, Python, Java, Ruby are used. No need of interaction with the user server. In client side, no need of interaction with the server. In server side, it is all about interaction with the server.